జూమ్ క్యాబ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ మిస్టర్ పీలా రాజేష్ ఎన్నో కష్టాలు అధిగమించి ఒక మార్కెట్లో ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడం అంటే ఇప్పట్లో ఆషామాషి కాదు. అయినా సక్సెస్ఫుల్గా లాస్ట్ 4 years నుంచి ఒక సంస్థని సక్సెస్ఫుల్గా నడిపిస్తూ ఎంతోమందికి ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యారు. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన ఆంతర్యం అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్ రాజేష్ గారు. నమస్కారం ఉదయ్ గారు. బాగున్నారా సార్? వెరీ వెల్, చాలా బాగున్నాను సార్. అసలు ఏంది సార్, మీ ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఒకసారి కొంచెం బ్రీఫ్ చేయండి మీకోసం మీరు. నేనైతే నా జర్నీ స్టార్ట్ అయ్యింది టోటల్ వైజాగ్ అండి. బ్రౌన్ అప్ ఇన్ వైజాగ్. సో నేను యాక్చువల్గా ఎన్నో స్ట్రగుల్స్తో స్టార్ట్ చేశానండి. అసలు ఎవరైనా నార్మల్లీ ఒక జాబ్లో జాయిన్ అయ్యారు అంటే వాళ్ళ మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక ఎదుట కంపెనీలో వాళ్ళు జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో నేను స్టార్టింగ్ నుంచి ఒకటే ఎయిమ్ అండ్ గోల్ పెట్టుకున్నానండి. ఎవరైనా ఎంటర్‌ప్రెన్యూర్సే అవ్వాలి తప్ప ఒకళ్ళ మీద డిపెండెన్సీ అనేది ఉండకూడదు అనేది నా కాన్సెప్ట్. సో 2016లో యాక్చువల్లీ నేను నా కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మై హ్యాండ్స్. ఐ హ్యావ్ ఓన్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దట్స్ ఇట్. సో మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే దేనైనా సాధించగలం. సో ఆ రోజుల్లో నన్ను ట్రస్ట్ చేసింది కేవలం మా మదర్ అండ్ మై వైఫ్. సో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నమ్మి సో వాళ్ళు నాకు చలో మీరు ఎలాగైనా చేయగలరు, సో ఎనీథింగ్ యూ కెన్ గెట్ అలాంగ్, సో మేము మీకు సపోర్ట్గా ఉంటాం అని వాళ్ళిద్దరూ స్టాండ్ బై అవ్వడం. సో మేము ఈ కంపెనీని స్టార్ట్ చేయడం. సో అది కంపెనీ స్టార్ట్ అయినంత మాత్రాన ఏది సక్సెస్ కాదండి. సో దానిలో మనం చాలా ఎఫర్ట్ పెట్టాలి, చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి. సో ఆ ఎఫర్ట్ అండ్ కాన్సన్ట్రేషన్ ఉండబట్టే నౌ వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ బిజినెస్. మీరు ఏం చదువుకున్నారు రాజేష్ గారు? నేను బీటెక్ మెకానికల్ చేశాను. మెకానికల్ చేసి మీరు చేస్తుంది టోటల్ డిఫరెంట్ కదా? ఎస్ అండి, బట్ ఏంటంటే డిఫరెన్స్ అనేది ఒక్కటేనండి. దేనిలో అయినా మనం ఎర్న్ చేయాలి, దట్ ఈస్ ద ఓన్లీ విక్టరీ. సో మనం ఎర్న్ చేయడానికి మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనే ఫీల్డ్లో మనం ఉండాలి. సో నా కాన్సెప్ట్ ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. సో ఇండిపెండెంట్గా ఉండడం అనేది ఒక లెజెండరీలా ఉంటుంది. సో నాకు ఎవరి మీద డిపెండ్ అవ్వడం ఇష్టం ఉండదు. సో ఐ హ్యావ్ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ అండ్ నా ఎంప్లాయీస్ని కూడా నేను ఎంప్లాయీస్లా చూడను, ఒక ఫ్రెండ్స్లా చూస్తాను అనమాట. సో అందుకే వాళ్ళు కూడా చాలా గ్రోత్ అనేది తేవడం జరిగింది కంపెనీకి. సో అది కాదు మరి, మెకానికల్ చదువుకుని సెల్ఫ్ డ్రైవ్లోకి రావడం ఏంటి? మీకు అంటే మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి కదా, మామూలుగా జాబ్ సైడ్ వెళ్ళిపోయినా అబ్రాడ్ వెళ్ళిపోవచ్చు, మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో నాకు కాన్సెప్ట్ ఒకటేనండి, మెయిన్ మన స్టడీ చేసిన స్ట్రీమ్ ఏదైతే ఉందో అది జస్ట్ ఫర్ ఏ గ్రాడ్యుయేషన్. సో మనం ఎర్న్ చేసుకోవడానికి కేవలం మన ఐడియాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నాకు ఇంట్రెస్టెడ్ ఏంటంటే చిన్నప్పటి నుండి చైల్డ్హుడ్ నుండి నన్ను స్కూల్లో టీచర్ నువ్వు ఏమవుతావు అని ఒక క్లాస్కి వచ్చిన టీచర్ కొత్తగా నించోబెట్టి అడిగితే నాకు చైల్డ్హుడ్ నుంచి కార్ కంపెనీ పెడతాననే అనేవాడిని. సో అలాగే ఈ కంపెనీ ఆటోమేటిక్గా ఎలాగ ఎస్టాబ్లిష్ అయిందో నాకు తెలీదు, బట్ నాకు చిన్నప్పటి నుంచి కార్స్ అనేవి ఇంట్రెస్ట్ అనమాట. సో ఐ కేమ్ ఇన్ దిస్ ఫీల్డ్. నేను మీ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ని కొంతమంది అడిగాను. ఓకే, వాళ్ళు చెప్పింది ఏంటంటే మీకు ఇంటర్మీడియట్లోనే కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారు మీరు ఒక ప్యాషన్తో అని. నిజమేనా అది? ఎస్ అండి, నేను ఇంటర్లోనే నేర్చుకున్నాను. కాకపోతే అది ఏంటంటే నాకు అసలు చిన్నప్పటి నుంచి నాకు బాగా బైక్స్ అని కార్స్ అని నాకు చాలా ఇష్టం అన్నమాట. సో చిన్నప్పుడే నాకు చాలా ప్యాషన్ కార్స్ అంటే. సో అందుకే ఈ ఫీల్డ్కి వచ్చాను. మీరు సిఇఓగా ఉన్నారు, ఎలా ఉంది మీ పొజిషన్, మీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంది, ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఒక కంపెనీని రన్ చేయడం అంటే దట్ ఈస్ నాట్ ఏ నార్మల్ ఇష్యూ. అదేంటంటే మనం
ఒక బిజినెస్ రన్ చేస్తున్నాం అంటే చాలా డెడికేటెడ్గా ఉండాలి వన్ థింగ్. సో ఆ డెడికేషన్ అనేది నేను కంప్లీట్గా నా కంపెనీ మీద పెట్టాను కాబట్టే దిస్ ఇస్ రన్నింగ్ వెరీ సక్సెస్ఫుల్. ఇఫ్ ఐ డోంట్ డెడికేట్ మై సెల్ఫ్ కాన్సన్ట్రేషన్ దెన్ ఇట్ విల్ బి ఎ బిగ్ ఇష్యూ. అది ఎవరు సార్ మీకు బిగ్ అసెట్ ఎవరు? మీకు మీ వెనకాతల ఉండి మీకు బిగ్ అసెట్ ఎవరైనా ఉన్నారా? మీకు ఎంత కాన్ఫిడెన్స్గా మీరు ఉన్నారు కదా, ఎవరైనా ఉన్నారా అసెట్ మీకు ఏమన్నా సపోర్టివ్ చేసేయడానికి కానీ దేనికైనా? యా, సపోర్టివ్గా అంటే ఒకటేనండి, నాకున్నది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వన్ థింగ్, ఐ ట్రస్ట్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెకండరీ మై వైఫ్ అండ్ మై మదర్, వీళ్ళిద్దరూ నా బ్యాక్ బోన్గా ఉంటారు ఎప్పుడు. సో ఐ కెన్ డూ ఎనీథింగ్. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం జరుగుతుంది అనుకుంటే మనం ముందే మన 6 సెన్స్ చెప్తుంది. సో ఎనీథింగ్ మనం ఏ పని చేసినా సరే, సో ఆ 6 సెన్స్ని మనం అనాలిసిస్ చేసుకొని మనం బిజినెస్ని రన్ చేయాలి. సో దట్ ఈస్ ద అనాలిసిస్. రాజేష్ గారు, నాకు ఉన్న సమాచారం ప్రకారం ఎవరన్నా మీరు సహాయం చేసి అవతల వాళ్ళ నుంచి మీరు ఇబ్బంది పడినట్టు కొంచెం తెలిసింది, అది ఎంతవరకు నిజమండి? అంటే అది కరెక్టేనండి. ఏదైనా నేను విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ చేస్తాను. బట్ వేర్ కమ్సెస్, నేను ఇది నా గురించి అనే చెప్పట్లేదు, టోటల్ ఇన్ ఎవ్రీ పర్సన్ లైఫ్. మన లైఫ్లో ఎవరైనా ఫ్యామిలీని ట్రస్ట్ చేస్తే వన్ థింగ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, సో ఎవ్రీ మెంబర్ మన నుంచి ఏదైనా ఆశించే మన దగ్గరకు వస్తారు. సో వాళ్ళు మీరు ట్రస్ట్ చేసి బ్లైండ్గా వెళ్ళారనుకోండి, సో ఎప్పటికైనా మీకు ప్రాబ్లం అనేది జరుగుతుంది. సో నేను ఒక్కటే చెప్తాను, మిమ్మల్ని మీరే ట్రస్ట్ చేసుకోండి. వన్ థింగ్, మీరు ఇంకెవరిని ట్రస్ట్ చేయకండి. మీలో ఉన్న మిమ్మల్నే మీరు మేల్కొల్పితే ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఇప్పుడు మన ప్రస్థానం కోసం మనం మాట్లాడితే జూమ్ క్యాబ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సార్ ఎలా రన్ అవుతుంది మార్కెట్లో? మనకి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి? ఎలా ఉంది మార్కెట్ డిమాండ్ ఎలా ఉంది? సో వైల్ కమింగ్ టు ద బిజినెస్ పార్ట్ ఆఫ్ థింగ్, న్యాచురల్లీ వీఆర్ వెరీ గుడ్. అది ఏంటంటే వెహికల్స్ అనేవి ఎవ్రీడే బుకింగ్స్కి వెళ్తాయండి. సో మా ఎంప్లాయీస్ ఎప్పటికప్పుడు వాటిని మానిటర్ చేస్తూ ఉంటారు. సో ఒక బిజినెస్ సెనారియోకి వస్తే ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు కూడా మనకి వైజాగ్కి చాలామంది పెరిగారు. నవేడేస్ ఇప్పుడు ఇది స్మార్ట్ సిటీ కూడా అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఎలా ఉంది మార్కెట్? మీ కాంపిటీటర్స్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి మీకు ఏమైనా ఫైట్స్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళ పని వాళ్ళ మీ పని మీదేనా? కాంపిటేటర్ సెక్టర్కి వస్తే ఎవ్రీథింగ్ ఆర్ ఫ్రెండ్లీగా వెళ్తామండి, మూవ్ ఆన్ అవుతాం. సో ప్రతి ఒక్కరు చాలా ఫ్రెండ్లీగా తీసుకుంటారు దేన్నైనా సరే. సో మా కాంపిటేటర్స్ అనేది లేదులేండి, మా ఫ్రెండ్లీగా ఉంటుంది మా బిజినెస్. అది ఓకే. ఎలా సార్, మనం ఎన్ని వెహికల్స్ ఉన్నాయి? మనం ప్రజెంట్ ఏ సెగ్మెంట్లో ఉన్నాం? టోటల్గా అయితే 30 వెహికల్స్ ఉన్నాయండి ప్రజెంట్. ఇన్ విశాఖపట్నం మనకి 20 వెహికల్స్ రన్ అవుతున్నాయి. ఇన్ బెంగళూరు 10 వెహికల్స్ రన్ అవుతున్నాయి. హైదరాబాద్లో ఇంకా సైట్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉంది. సో విత్ ఇన్ 2 months అక్కడ కూడా స్టార్ట్ అవుతాయి. ఎక్కడ మన ఆఫీస్ అడ్రస్ చెప్పరా మా ప్రేక్షకులకి? లైఫ్ స్టైల్ బిల్డింగ్, రామ్నగర్ అండి. సో యూ కెన్ ఫైండ్ నియర్ కేర్ హాస్పిటల్ పక్కనే 4 points కూడా, బిసైడ్ 4 points. సార్ బుకింగ్ ప్రాసెస్ కూడా చెప్పండి మా ప్రేక్షకులకి. మీరు బుకింగ్ చేసుకోవాలంటే ఏం లేదండి, జస్ట్ myzoomcab.co.inకి మీరు డైరెక్ట్గా వెబ్సైట్ విజిట్ చేసి అక్కడ బుక్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ బుక్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీరు బుక్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్లీ యూ కెన్ కాల్ మీ అండ్ బుక్. మీకు ఏమన్నా బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఏమైనా ఉందా అండి, లేకపోతే ఏదైతే మీరు ఇప్పుడు చేస్తున్నారో దాంతో సాటిస్ఫైడ్గా ఉన్నారా? ప్రెజెంట్లీ వీ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ త్రూ అవుట్ ఇండియా కదండి, మీకు ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ యూ బిఫోర్. సో వీఆర్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ ద బిజినెస్ యాక్చువల్లీ. సో ఇన్ ఆల్ సిటీస్, నాట్ ఓన్లీ ఇన్ వైజాగ్, బెంగళూరు, హైదరాబాద్. సో ఇన్ డిఫరెంట్ సిటీస్లో ప్లాన్ చేయాలంటే దట్ కమ్స్ అస్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ వీ రిక్వైర్ అండ్ హ్యూజ్ పీపుల్ వీ వాంట్ టు హైర్. సో దట్ కమ్స్ as a big headache. సో వాట్ వీఆర్ ప్లానింగ్ ఈజ్ జూమ్ అనే ఒక ప్రోగ్రామ్ మేము పెట్టామండి. జూమ్ ఎర్న్ అనేది ఏంటంటే, సో వాళ్ళు ఒక
చిన్న సైట్ అనేది వాళ్ళ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. సో వాళ్ళు మినిమమ్ ఒక 10 కార్స్ ఉండేలాగా క్యాపబుల్ ఇన్వెస్ట్ చేసేలాగా ఉండాలి. త్రూఅవుట్ విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి అండ్ మన గుంటూరు, ఈ 5 సిటీస్లో మేము ప్లాన్ చేస్తున్నామండి. సో కమింగ్ 3 months తర్వాత. సో అదేంటంటే ఎనీ పర్సన్ వాళ్ళొక 10 కార్స్ కొనుక్కునేలాగా క్యాపబుల్ పర్సన్ అయితే, ఒక చిన్న సైట్ ఉంటే, సో వాళ్ళకి మేము ఆ సైట్ అలొకేషన్ చేస్తాం అన్నమాట. ఆయన ఈచ్ కార్కి మాకు 1 lakh పే చేయాలి. సో ఆ 1 lakh పే చేసినందుకు అది మేము సెక్యూరిటీ డిపాజిట్ కింద పెట్టుకుంటాం. సో 10 lakh పే చేయాలి టోటల్ 10 కార్స్కి. సో మేమేంటంటే వాళ్ళకి బుకింగ్ కానీ అండ్ యాప్లో బుక్ చేసుకున్న ఓవరాల్ ఈ సాఫ్ట్వేర్ సైడ్ మెయింటెనెన్స్ అంతా మేము చూసుకుంటాం. సో వాళ్ళు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఓన్లీ వాళ్ళ సైట్లో కస్టమర్స్ వస్తారు, వాళ్ళకి బుకింగ్ సర్వ్ చేస్తే సరిపోద్ది, మిగిలిందంతా మా ఆఫీస్ టీమ్ చూసుకుంటారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలంటే దానికి డిఫరెంట్ టీమ్ ఏమన్నా అప్రోచ్ అవ్వాలా, లేకపోతే మిమ్మల్ని అప్రోచ్ అయితే సరిపోతుందా? వాళ్ళు ఏంటంటే మా ఆఫీస్ టీమ్ని కలాలండి. సో సేల్స్ టీమ్ని కలాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి గైడ్ చేస్తారు. సో వాళ్ళకి ఏంటంటే ఒక ఫండింగ్ ప్రాసెస్ ఎలా చేయాలి, సో పర్చేసెస్ ఎలా చేయాలి, సో అంతా వాళ్ళు చెప్తారు. దేర్ ఆఫ్టర్ వాళ్ళకి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నా దగ్గరకు వస్తారన్నమాట. సో అది ఓకే. ఇప్పుడు ప్రజెంట్ వైజాగ్ మార్కెట్ మీద మీ అభిప్రాయం? ప్రెసెంట్ ఇన్ విశాఖపట్నం ఏంటంటే ఒక స్మార్ట్ సిటీ అండి. ఇక్కడ అందరూ స్మార్ట్ పీపుల్ ఉంటారు. సో దే వాంట్ ట్రాన్స్పోర్ట్ ఇన్ సెల్ఫ్ డ్రైవ్ వెహికల్ 100%. అండ్ దేర్ ఆఫ్టర్ దే విల్ చూస్ చాఫర్ డ్రైవ్. ఇప్పుడు చాఫర్ డ్రైవ్కి వెళ్తే అక్కడ ఏంటంటే డ్రైవర్ ఉంటాడు. సో మనం అంత ఫ్రీగా ఉండలేము వెహికల్లో ట్రావెల్ చేస్తూ. సో మనం ఇఫ్ అన్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ వర్క్ మీద వైజాగ్ వచ్చామండి. సో ఎయిర్పోర్ట్లో కస్టమర్ దిగుతాడు. సో ఎయిర్పోర్ట్ సైట్ నుంచి పికప్ చేసుకుంటారు వెహికల్. సో హీ కెన్ డ్రైవ్ ఎనీవేర్, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు మా సెల్ఫ్ డ్రైవ్ తీసుకుంటే. వేరే చాఫర్ డ్రైవ్ అయితే అక్కడ డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు, మనం వర్క్ ఫినిష్ చేసుకోవాలి, లేదంటే తను ఇబ్బంది పడతాడు అని మనకు మైండ్లో ఉంటుంది. సో 100/100% ఎవ్రీ పర్సన్ విల్ బుక్ ఎస్ సెల్ఫ్ డ్రైవ్ వెహికల్, అంతే. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవ్ వెహికల్ బుక్ చేసుకునే విధానానికి నార్మల్గా క్యాబ్ బుక్ చేసుకునే విధానానికి డిఫరెన్సియేషన్ ఒకసారి చెప్పండి. అసలు చాలామందికి సెల్ఫ్ డ్రైవ్ అంటే కొంతమంది భయపడతారు, డ్రైవింగ్ నాకు కంఫర్ట్గా లేని వాళ్ళు కానీ, లేకపోతే ఎందుకు రిస్క్ చేయడం అన్న వాళ్ళకి. దానికి కొంచెం వేరియేషన్ కొంచెం మా ప్రేక్షకులకు చెప్పగలరా మీరు? షూర్గా అండి. ఇప్పుడు చాఫర్ డ్రైవ్ మనం బుక్ చేసుకోవాలంటే మనం ఏంటంటే బిఫోర్గా వాళ్ళకి కాల్ చేయడం జరుగుతుంది. సో మేము ఇలా పలానా డేట్లో ఎయిర్పోర్ట్కి వస్తున్నాం, మీరు ఆ టైంకి రండి అని చెప్పి. సో ఆయన మీద ట్రస్ట్ చేసి వీళ్ళు వచ్చేస్తారు ఎయిర్పోర్ట్కి. ఇఫ్ హీ కమ్స్ దట్ ఈస్ అ గుడ్. ఇఫ్ హీ డోంట్ కమ్ ఇన్ ఏ టైం, అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మనకి బుక్ చేసుకున్న వెంటనే వాళ్ళకి ఎస్ఎంఎస్ వెళ్తుంది, పార్కింగ్ లొకేషన్ కూడా ఎస్ఎంఎస్ వెళ్తుంది. సో వాళ్ళు యాప్లో చెక్ చేసుకోవచ్చు కార్ ఎక్కడ ఉన్నది, లైవ్ పొజిషన్. సో వాళ్ళు బుక్ చేసిన తర్వాత మనం వాళ్ళకి లింక్ షేర్ చేస్తాం ఎస్ఎంఎస్లో. సో వాళ్ళు మనీ కూడా ఏం అడ్వాన్స్ పే చేయక్కర్లేదు, జస్ట్ ఒక బుకింగ్ చేస్తే సరిపోద్ది. సో దేర్ ఆఫ్టర్ అక్కడికి వచ్చిన తర్వాత మనకు త్రూ కార్డ్ అయినా పే చేయొచ్చు, లేదంటే క్యాష్ అయినా పే చేయొచ్చు. సో డైరెక్ట్లీ వాళ్ళు ఎయిర్పోర్ట్కి వస్తారు, బుక్ చేసుకొని అన్లాక్ చేస్తారు త్రూ యాప్. సో డైరెక్ట్గా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. దాట్ సింపుల్. అది మన క్యాబ్ కన్నా సెల్ఫ్ డ్రైవ్ బెస్ట్ అంటారు మీరు? ఎస్, 100%. ఓకే. మీరు అసలు ఫస్ట్ ఎప్పుడన్నా మీరే ఓన్గా ఎప్పుడన్నా బుక్ చేసుకున్నారా సెల్ఫ్ డ్రైవ్ని ఇనీషియల్ డేస్లో? ఓకే, ఇనీషియల్ డేస్లో అయితే నేను చాలాసార్లు బుక్ చేసుకున్నానండి. మేము రెగ్యులర్గా వేరే ఢిల్లీ లేదంటే ఎక్కడికైనా వెళ్తాం కదా. సో ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ సెల్ఫ్ డ్రైవ్ వెహికలే బుక్ చేసుకొని మేము తీసుకెళ్ళడం జరుగుతుంది, ఎందుకంటే మాకు అక్కడ కార్స్ లేవు కాబట్టి. ఇప్పుడు మనకి టైం స్లాట్స్ ఉంటాయండి, మంత్లీ రెంటల్స్లో ఇస్తారా మీరు? డే రెంటల్స్ ఎలా ఉంటాయి మన దగ్గర? న్యాచురల్లీ మేము ఏంటంటే డైలీ బుకింగ్స్ ఇస్తాము, మంత్లీ బుకింగ్స్ ఇస్తాము, వీక్లీ బుకింగ్స్ ఇస్తాము. సో వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం వీళ్ళు బుక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అది
ఎలా సార్ ప్రైజెస్ ఎలా ఉంటాయి మన దగ్గర? క్యాబ్స్ కన్నా తక్కువ ఉంటాయా లేకపోతే ఈక్వల్ టు క్యాబ్స్ ఉంటాయా? అసలు ఆ క్యాబ్స్కి మన సెల్ఫ్ డ్రైవ్కి చాలా డిఫరెంట్ ఉందండి. క్యాబ్స్ ఏంటంటే వాళ్ళు హవర్లీ రెంటల్స్కి ఇస్తారు, లేదంటే మంత్లీ రెంటల్స్కి ఇస్తారు, లేదా వీక్లీ వాళ్ళు కూడా ఇస్తారు. బట్ వేరేస్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేది కిలోమీటర్స్, మెయిన్గా వాళ్ళు బేస్ చేసేది. మనం డేస్ బేస్ చేస్తాం అన్నమాట. సో కిలోమీటర్స్ కమ్స్ యాజ్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్. సో కస్టమర్ ఎన్నైనా కిలోమీటర్స్ తిరగచ్చు, బట్ వేరేస్ వాళ్ళు పాయింట్ టు పాయింటే తిరగడానికి అవుతుంది. అది ఓకే. మీరు ఇప్పుడు యూత్ చాలామంది ఉన్నారు. యూత్ వచ్చేసి అంత పర్టికులర్గా బాగా డ్రైవ్ చేయరు అనే ఒక చిన్న విమర్శ అయితే వాళ్ళ మీద ఉంది. ఓకే. మీరు అలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ని? సో యూత్ అంటే ఇప్పుడు న్యాచురలీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మన ఎంబీ యాక్ట్ ప్రకారం ఇష్యూ చేయడం జరుగుతుంది. సో లైసెన్స్ ఉంటే సరిపోతుందండి మనకి వెహికల్. సో మనం వాళ్ళ పర్సనల్గా తీసుకొని బుకింగ్ సర్వ్ చేయకూడదు. సో వేరేస్ యూత్ దగ్గరకు వచ్చి మనం బుకింగ్స్ ప్రాసెస్ చేస్తే యూత్ అనేది కొంచెం ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది. అందుకే మేము వాళ్ళని ఎలా ఫిల్టర్ చేస్తున్నామంటే 96 డేట్ ఆఫ్ బర్త్ నుంచి సెక్యూరిటీ డిపాజిట్ అనేది తీసుకుంటాం. బిఫోర్ 96 డేట్ ఆఫ్ బర్త్ అంతటికి 0 సెక్యూరిటీ డిపాజిట్. సో 96 తర్వాత వాళ్ళకు మాత్రమే సెక్యూరిటీ డిపాజిట్ 10,000 15,000 తీసుకొని కార్ బుకింగ్ అనేది ఇస్తాం. పర్లేదా సార్? ఇప్పుడు మీకు లీగల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయా మీకు నార్మల్గా? ఎందుకంటే ఇది మీరు చేస్తుంది కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు కదా. చెడ్డవాళ్ళ వల్ల కన్ఫర్మ్గా మీకు మీ సంస్థకి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం కూడా ఉంది. మీకు లీగల్ టీమ్ అది ఎంత ఉంటుందండి? మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు వాటిని? వీ హ్యావ్ అవర్ ఓన్ లీగల్ టీమ్ అండి. వాళ్ళు ఏంటంటే లీగల్ ఇష్యూస్ ఏమొచ్చినా వాళ్ళే చూసుకుంటారు. ఫైనాన్షియల్ లీగల్ ఇష్యూస్ కానీ, లేదంటే నార్మల్ యాక్సిడెంట్స్ ఇష్యూస్ కానీ, ఎవ్రీథింగ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్. ఇబ్బంది ఏమి ఉండదు మీకు? లేదండి. మొత్తం ఎలా సార్? మీరు ఒక వెహికల్ని ఒక కస్టమర్కి ఇచ్చేస్తారు కదా, ఇచ్చేసిన తర్వాత ఎక్కడున్నారు, ఎలా వెళ్తున్నారు, ఇవన్నీ మీ కంట్రోల్లోనే ఉంటాయండి? ఎస్. అదేంటంటే మాకు ఒక యాప్ ఉంటుందండి. కస్టమర్స్ అసలు ఏ స్పీడ్లో వెళ్తున్నారు, ఎన్నిసార్లు ఓవర్ స్పీడింగ్ అయింది వెహికల్, వాళ్ళు ఏమైనా హిట్ చేశారా, ఎవ్రీథింగ్ మాకు యాప్లోనే తెలుస్తుంది. సో వాళ్ళు ఎక్కడైనా ఏదైనా హిట్ చేస్తే ఇమ్మీడియట్గా మాకు అలర్ట్ అనేది ఇష్యూ అవుతుంది. సో మేము వాళ్ళకి కాల్ చేసి అసలు మీరు దేనికైనా హిట్ చేశారా అనేది మేము కనుక్కుంటాం వాళ్ళే. సో దేర్ ఆఫ్టర్ వాళ్ళు కొంతమంది నిజం చెప్తారు, కొంతమంది అబద్ధం చెప్తారు. సో వేరేజ్ వాళ్ళు ఎక్కడైనా పార్కింగ్ చేస్తే, ఇఫ్ సపోజ్ మన వైజాగ్ నుంచి రాజమండ్రి పట్టుకెళ్ళారు, ఆన్ ద వేలో ఎక్కడో కాకినాడ దగ్గర చిన్న డ్యామేజ్ అయింది, సో అలర్ట్ వచ్చింది. సో వాళ్ళు నెక్స్ట్ స్టాప్ ఎక్కడైనా ఆపితే ఇమ్మీడియట్గా కాకినాడ ఏజెంట్ని మేము పంపిస్తాం అన్నమాట. సో వాళ్ళు ఫొటోస్ తీసి మాకు పంపిస్తారు, ఇమ్మీడియట్గా కస్టమర్కి మేము నోటీస్ చేస్తాం. ఏం సార్ మీ దగ్గర బుక్ చేసుకునే కస్టమర్లందరూ రిపీటెడ్గా మీ దగ్గరే వస్తుంటారని విన్నాను. ఏంటి అంత దాని సక్సెస్ మంత్ర ఏమై ఉంటుంది? సక్సెస్ మంత్ర ఓన్లీ వన్ థింగ్ అండి, ట్రస్ట్. కస్టమర్స్కి మా కంపెనీ మీద ఉన్న ట్రస్ట్, నమ్మకం. అదేంటంటే ఇప్పుడు ఈ సెల్ఫ్ డ్రైవ్ బిజినెస్లో మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే అందరూ ఎందుకు తీసుకుంటారు రిపీటెడ్గా ఒకే కస్టమర్, ఒకే కంపెనీలో? మన కార్స్ని చూసి ఎప్పుడు కస్టమర్ తీసుకోడండి వెహికల్. వాళ్ళకి ఏంటంటే ఒక నమ్మకం ఉండాలి. మనం జర్నీ స్టార్ట్ చేసామంటే ఎండ్ చేసిన వరకు ఒక ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. సో అది మన కంపెనీ మీద ఎవ్రీ కస్టమర్కి ఉంది. సో బై వర్డ్, ఇప్పుడు నేను ఒక కస్టమర్తో మాట్లాడానంటే నా వర్డ్ని నమ్మి ఆడు కార్ తీసుకుంటారు వాళ్ళు. సో వాళ్ళకి మనం 0 ఇన్కన్వీనియన్స్ మనం ఇవ్వాలి వాళ్ళకి. సో అందుకనే రిపీటెడ్గా మనకి కస్టమర్స్ తీసుకోవడం జరుగుతుంది. మీరు ఫస్ట్ మనకు మాట చెప్పారు, మీ వెనక మీ మదర్, మీ వైఫ్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉందని చెప్పి. ఎందుకు అంతలాగా మీరు స్ట్రాంగ్గా పర్టికులర్గా వాళ్ళ పేర్లే చెప్పడానికి మెయిన్ కారణం ఏంటి? చిన్నప్పటి నుంచి ఏంటంటే పెరిగిన అట్మాస్ఫియర్ అండి. మెయిన్గా ఏంటంటే నా అట్మాస్ఫియర్లో నాకు బాగా, నన్ను యాక్చువల్గా 10 years బ్యాకే నా వైఫ్ నమ్మింది.
నేను అప్పుడు బీటెక్ చదువుతున్నాను అనమాట. మీది లవ్ మ్యారేజా? ఎస్, అవునండి, మాది లవ్ మ్యారేజ్. తను ఏంటంటే ఇప్పుడు నార్మల్లీ ప్రాసెస్లో ఎలా ఉంటుందంటే లైఫ్లో అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అనేది కాకుండా ట్రస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. షీ ట్రస్టెడ్ మీ ఎ లాట్. తనకి నా సక్సెస్ 10 years బిఫోరే తెలిసిందే. అది ఎలా అంటే తను గైడెన్స్లో నేను నడుచుకోవడం వల్ల. ఎవరైనా సరే వాళ్ళ వైఫ్ చెప్పేది ఒక 10% అయినా వినండి, ఎందుకంటే వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్తో చెప్తారు. సో ఆ ఎక్స్పీరియన్స్ మనం కూడా గ్రాప్ చేసుకొని వాళ్ళ అండర్లో మనం నడుచుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి సక్సెస్. గ్రేట్. ప్రతి మగవాడి విజయం వెనక ఆడవాళ్ళు ఉంటారు అని చాలామంది చెప్పారు. అది మీ విషయం కూడా రుజువైనందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు మా ప్రేక్షకులకి ఒకటేనండి, ఎవరినైనా ఏదైనా ట్రస్ట్ చేసే బిఫోర్ కానీ మీరు మిమ్మల్ని ట్రస్ట్ చేసుకుంటే ఎవ్రీథింగ్ గోన్ ఆల్ రైట్. సో మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకోండి, మీరు ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయండి. ఒక కంపెనీ కావాలంటే మనకి ఇన్వెస్ట్మెంట్ ఇది అది కాదండి, ఓన్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్. సో మీరు మీ పాస్ట్ని ఆలోచించుకొని ప్రజెంట్ని మీరు తొక్కేయకుండా మిమ్మల్ని మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా నమ్ముకొని హ్యాపీగా గ్రో అప్ అవ్వండి. మీకు బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు కూడా వచ్చినట్టుంది కదా? ఎస్ అండి, అమిత్ గర్గ్ గారు ఇచ్చారు, సిపి గారు. సో ఏంటంటే ఏ సంవత్సరంలో అది మీకు? 2014లో. అదే మీకు ఫస్ట్ అచీవ్మెంట్ అదే కదా మీ లైఫ్లో? అవునండి, చాలామంది అఫీషియల్స్ వచ్చారు. సో అమిత్ గర్గ్ గారు, సిపి అండ్ నెక్స్ట్ మన టోటల్గా ఓవరాల్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ జీవీఎంసీ డిపార్ట్మెంట్ అందరూ వచ్చారు. సో కలెక్టర్ గారు కూడా వచ్చారు ఆ రోజు. సో వాళ్ళు ఏంటంటే నన్ను బాగా అసలు ఒక అవార్డు రావాలంటే మెయిన్గా దానికి కారణం ఉండాలంటే ఎఫర్ట్ ఉండాలండి. సో నేను ఏ పని చేసినా ఎఫర్ట్ పెట్టి చేస్తాను. సో ఆ ఎఫర్ట్ని వాళ్ళు గుర్తించి వాళ్ళు ఇచ్చారన్నమాట అవార్డు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పటి నుంచి ఇంకా పట్టుదల మీలో బాగా పెరిగిపోయింది. ఎస్, ఏదైనా సాధించాలని. చివరిగా నాకు మీ క్యాబ్స్ కోసం కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిసి వస్తుంది. మీరు వెళ్తామా? షూర్గా. మన క్యాబ్స్ గురించి అసలు బుకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా అన్లాక్ చేస్తారు, మనం ఏదైనా కస్టమర్ని ఎక్కడైనా స్టాప్ చేయాలంటే ఎలా చేయాలి అంతా మీకు కార్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. ఇప్పుడు కార్ అనేది లక్షల్లో మనం ఇన్వెస్ట్ చేయాలి కదా, అది కాకుండా మామూలుగా మనం రెంటల్స్ బుక్ చేసుకుంటే జస్ట్ థౌజండ్స్లో అయిపోతుంది. చాలామందికి ఆ వేరియేషన్ తెలియక చాలామంది ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసి 1 or 2 days పనికి కూడా అలా కొనేసి ఇంట్లో పెట్టుకుంటుంటారు. వాళ్ళకి సెల్ఫ్ డ్రైవ్ అనేది బెస్ట్ చాయిస్ అని నా అభిప్రాయం. నిజమేనా అది? మీరేమంటారు ఆ అభిప్రాయాన్ని? ఎస్ అండి, ఇప్పుడు నార్మల్గా మనం వెహికల్ కొనాలంటే ఇన్ఫ్యాక్ట్ నేనే ఉన్నానండి. ఒక 7 years బిఫోర్ ఒక కార్ కొనాలంటే చాలా ఇబ్బంది పడాల్సిన పద్ధతి ఉంటుంది. ఎందుకంటే మనం లోన్కి వెళ్ళాలన్నా డౌన్ పేమెంట్ చేయాలి, వాళ్ళు సిబిల్ అవి చెక్ చేయాలి, అసలు లోన్ ఎప్పుడు అవుతుందో లేదో తెలియదు. అదంతా ఇట్ కమ్స్ యాజ్ అ బిగ్ ప్రాబ్లం. సో మన దగ్గర వెహికల్ బుక్ చేసుకోవడం అనేది వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. జస్ట్ వాళ్ళొక థౌజండ్స్లో పే చేస్తే వీల్ గివ్ ఏ కార్, వీల్ ఎలకేట్ ఏ కార్. హీ కెన్ డ్రైవ్ 1 month, 2 months, 3 months. వాళ్ళ వర్క్ ఎప్పటి వరకు ఉందో అప్పటి వరకు హ్యాపీగా తిరగచ్చు. దాని డాక్యుమెంటేషన్ కూడా చాలా మినిమల్గా ఉంటుంది. సో వాళ్ళు జస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఆధార్ కార్డు మాకు చూపిస్తే మా డాక్యుమెంటేషన్ మేము కంప్లీట్ చేసుకొని మేము వెహికల్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. హీ కెన్ డ్రైవ్ తన ఓన్ వెహికల్ లాగా వాళ్ళు డ్రైవ్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ దాట్ మచ్ ఈజీ. అంటే కొత్త కారు కొనడం కన్నా తక్కువ టైంలో చిన్న వర్క్స్ ఉన్న వాళ్ళకి సెల్ఫ్ డ్రైవ్ బెస్ట్ చాయిస్ అంటారు. ఎస్ అండి, ఇప్పుడు నార్మల్లీ యుఎస్ నుంచి నాకు క్లయింట్ వచ్చాడండి జస్ట్ ఒక 1 month బిఫోర్. సో ఆయన ఏంటంటే ఎయిర్పోర్ట్లో జస్ట్ ల్యాండ్ అయ్యారు. బిఫోర్గా నాకు 10 days బిఫోర్ బుక్ చేసుకున్నారు వెహికల్. సో వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఆధార్ కార్డ్ చూపించారు. వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ ప్రాసెస్. సో మేము ఒక వెహికల్ అనేది అలొకేట్ చేసాము.
సో ఈజ్ డ్రైవింగ్ ఫర్ 3 months. ఆయన ఇక్కడ 3 months ఇండియాలో ఉంటారు. సో 3 months ఆయన ఓన్ కార్లో ఫీల్ అయితే తను వర్క్స్ చేసుకుంటున్నారు. సో దేర్ ఆఫ్టర్ మాకు హ్యాండ్ ఓవర్ ఇచ్చేసి వెళ్ళిపోతారు, అంతే. దాట్ మచ్ సింపుల్. ఒక విధంగా మీరు చెప్పింది చాలా ఈజీ ప్రాసెస్. నెక్స్ట్ ఎక్కువ మనకి కష్టం కూడా ఉండదు కదా, వచ్చి ఇక్కడ కారు కొనుక్కొని లేకపోతే వేరే వాడిని డ్రైవర్ని పెట్టుకొని వాళ్ళ కోసం మనం వెయిట్ చేయడం, ఇదంతా దానికన్నా ఇది చాలా ఈజీ ప్రాసెస్ కదా. ఎస్, మీరు చెప్పింది 100% రైట్. ఈసారి నుంచి మా ప్రేక్షకులు కూడా అదే చెప్పదలుచుకున్నాను. మీరు ఎక్కడికైనా వెళ్ళినా సెల్ఫ్ డ్రైవ్ని డెఫినెట్గా రికమెండ్ చేయండి. అక్కడ నేను చెప్పేది జూమ్ క్యాబ్ అనే కాదు, సెల్ఫ్ డ్రైవ్ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి. మీకు అక్కడ అనుకూల బట్టి ఎలా అనేది మీరు ట్రై చేయండి. ఏమంటారు? ఎస్, 100%. అండ్ ఇప్పుడు కొంతమంది పేదవాళ్ళు లాంటి వాళ్ళు కూడా ఉంటారండి. సో వాళ్ళకి ఏంటంటే మేము ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తున్నాం. ఎలాగా అంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళ అబ్బాయికి కానీ ఎవరికైనా జాబ్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, సో వాళ్ళకి మేము కార్ అనేది అలొకేషన్ ఇస్తున్నాం. హీ కెన్ డ్రైవ్ బై దేర్ ఓన్. వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ ఆన్ చేసుకోవడం అనేది మేము ఆ సపోర్ట్ కూడా ఇస్తున్నాము. సో ఎవరికైనా ఫైనాన్షియల్గా ఎనీ సపోర్ట్ ఇఫ్ రిక్వైర్డ్ దే కెన్ కాంటాక్ట్ అస్. ఓకే, అంటే వాళ్ళు ఒక వెహికల్ ఉంటే మీ దగ్గర అసోసియేట్గా జాయిన్ అవ్వచ్చు. ఎస్, 100%. కన్ఫామ్గా అంటే ఒక మంత్లో ఎన్ని బుకింగ్స్ ఇవ్వగలరు అలా ఉన్న వాళ్ళకి? మీరు ఏమన్నా? మేము మంత్లీ 30,000 అనేది ఇస్తున్నామండి. మినిమం గ్యారంటీ 30,000 అనేది ఇస్తారు మీరు. సార్, ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ చేయాలి, మనీ సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓకే, దానికోసం అల్టిమేట్గా ఎవరు ఏం చేసినా మనీ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పట్లో చాలామంది బిజినెస్ చేయాలని మీ దగ్గర ఏమన్నా అప్రోచ్ అయితే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? లేకపోతే వాళ్ళకి మీరు ఏ విధమైన ఆపర్చునిటీ ఇవ్వగలరు? నార్మల్లీ ఎవ్రీ పర్సన్కి ఒక డ్రీమ్ ఉంటుందండి, తన సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేది. సో వాళ్ళకి మేము జూమ్ ఎర్న్ అనేది మీకు ఇందాక డిస్కస్ చేశాను కదా. సో ఆ ప్రోగ్రామ్ వల్ల 2 typesలో ఉంటుంది, 10 vehicles and 1 vehicle. సో మినిమల్ ఇన్వెస్ట్మెంట్ అంటే జస్ట్ వాళ్ళు డౌన్ పేమెంట్ పే చేస్తే చాలు. సో మిగిలిన డాక్యుమెంటేషన్ అంతా మా ఆఫీస్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తాం. సో మేము ఫండ్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. సో ఏంటంటే వాళ్ళు ఒక వెహికల్ పర్చేస్ చేసి వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ వెహికల్ ఉంటుంది అన్నమాట. సో ఆ వెహికల్కి మేము బుకింగ్స్ ఎవ్రీడే మేము అలొకేషన్ ఇస్తాం. జస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వాళ్ళు బుకింగ్స్ ఇవ్వచ్చు. సో డైరెక్ట్లీ దానివల్ల ఏంటంటే వాళ్ళకి మినిమం ఒక 40,000 వరకు ఇన్కమ్ అనేది మా తరపున వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ చాలామంది ఇప్పుడు జాబ్స్ లేక ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల చాలా ఈ పాండమిక్ వల్ల సఫర్ అవుతున్నారు. సో వాళ్ళ గురించి దీన్ని ఇలా మోడిఫై చేయడం జరిగింది. సో దే కెన్ ఎర్న్ 40,000 ఎవ్రీ మంత్ విత్ అవర్ జూమ్ అండ్ ప్రోగ్రామ్. 40,000 అంటే చాలా పెద్ద విషయం. అంటే ఇప్పట్లో ఒక మంచి ఇన్కమ్ లాగే చెప్పాలి. అలా మీరు చేయగలిగితే డెఫినెట్గా ఇంకా ఫ్యూచర్లో చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ని మీరు తయారు చేస్తారని నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఉదయ్ గారు. నా ఎయిమ్ అండ్ గోల్ ఒక్కటేనండి, ఎవ్రీబడి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్తో వాళ్ళు బతకాలనేదే నా మెయిన్ టార్గెట్. సో ఎవ్రీ వన్ దే కెన్ ఎర్న్ బై ఓన్ హీస్ ఫుడ్. సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినప్పుడే ఏదైనా జరుగుతుంది అనేది నేను ప్రాక్టికల్గా వాళ్ళకి చూపిద్దామనే ఈ జూమ్ ఎర్న్ అనేది ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. అది గ్రేట్ సార్, థ్యాంక్ యూ. మీ విశేషాలన్నీ మాతో పంచుకున్నందుకు, చాలామందికి కొత్త రకమైన జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తామని మా మీడియా ముఖం ద్వారా తెలియజేసినందుకు మా తరపున మీకు స్పెషల్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ గారు. మీ మీడియా ముఖంగా ఎవ్రీ పర్సన్ చాలా బెనిఫిషియరీ అవ్వాలి అండ్ ఎవ్రీ పర్సన్కి ఒక లబ్ధి పొందాలి. సో ఈ కాన్సెప్ట్ అనేది చాలా బాగుందండి ఉదయ్ గారు. ఇలాగే ప్రాసెస్ అవ్వండి. సో యూ పీపుల్ విల్ బీ మోర్ సక్సెస్ఫుల్. ఫ్యూచర్లో మీరు ఇంకా పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి, మీరు ఇంకా చాలా బిజినెస్ చేయాలి, చాలా సక్సెస్ అవ్వాలని మా తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.